హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 1 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఫిజిక్స్ గురించి అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ గురించి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం. అయితే ఇప్పటివరకు మూడు క్లాసెస్ అనేవి అప్లోడ్ చేసాం. ఇది 4th క్లాస్ అండి. డైమెన్షన్స్ గురించి ఈ క్లాస్ అనేది ఉంటుంది. ఒకసారి మనం ఈ క్లాస్ అనేది చూస్తే ఈ డైమెన్షన్స్ అలాగే డైమెన్షనల్ ఫార్ములా గురించి ఈ క్లాస్లో మనం చెప్పుకుందాం. డైమెన్షనల్ ఫార్ములా యాక్చువల్గా ఈ డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏంటి అనేది మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ డైమెన్షనల్ ఫార్ములా ఏ క్వాంటిటీస్కి కనుక్కుంటామంటే ఫిజికల్ క్వాంటిటీస్కి కనుక్కుంటాం. కానీ ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో మనకి 2 రకాల క్వాంటిటీస్ అనేవి ఉన్నాయి. అవే ఫండమెంటల్ క్వాంటిటీస్ అలాగే డెరైవ్డ్ క్వాంటిటీస్. మీకు తెలుసు ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే మొత్తం 7 ఉంటాయి. వాటి గురించి మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా లాస్ట్ క్లాస్ చూడకపోయి ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి లాస్ట్ క్లాస్ చూసేసి రానండి. ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్లో మొత్తం 7 క్వాంటిటీస్ ఉంటాయి. అవి లెంత్, మాసు, టైము, ఇలా ఇంకొక 4 క్వాంటిటీస్ ఉంటాయి. మొత్తం ఆ 7 క్వాంటిటీస్ని మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. అయితే ఆ 7 క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. అయితే ఫిజికల్ క్వాంటిటీస్లో సెకండ్ పార్ట్ అయిన డెరైవ్డ్ క్వాంటిటీస్, ఈ డెరైవ్డ్ క్వాంటిటీస్ని మనం కొన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ ద్వారా డెరైవ్ చేస్తాం. ఈ కొన్ని ఫండమెంటల్ యూనిట్స్ ద్వారా డెరైవ్డ్ యూనిట్స్ని మనం డెరైవ్ చేస్తాం. సో ఒకసారి కనుక చూసుకుంటే ఏమైనా 2 ఫండమెంటల్ క్వాంటిటీస్ లేదా అంతకంటే ఎక్కువ క్వాంటిటీస్ ద్వారా మనం ఒక క్వాంటిటీ అనేది కనుక్కుంటే, లైక్ ఇప్పుడు చూడండి, వెలాసిటీ ఉంది. వెలాసిటీ అంటే మనకి డెఫినేషన్ ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అయితే వెలాసిటీకి మనకి యూనిట్స్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్స్. అయితే ఒకసారి చూడండి క్లియర్గా, వెలాసిటీలో మనకి ఈ మీటర్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ, అలాగే ఈ సెకండ్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ. కానీ ఈ రెండింటిని మనం డివిజన్ అనే మ్యాథమెటికల్ ఆపరేషన్ ద్వారా ఈ రెండింటిని కలిపి మనం చెప్తున్నాం కాబట్టి, అంటే మీటర్స్ పర్ సెకండ్ అని అంటున్నాం కాబట్టి ఈ రెండింటిని కలిపితే మనం డెరైవ్డ్ క్వాంటిటీ అంటాం. అట్లా కాకుండా ఇండివిజువల్గా మీటర్ని మనం ఫండమెంటల్ క్వాంటిటీ అంటాం, సెకండ్ని ఫండమెంటల్ క్వాంటిటీ అంటాం. మీకు చెప్తున్నాను, ఒకసారి చూడండి. 2 ఇండివిజువల్ క్వాంటిటీస్ లేదా అంతకంటే ఎక్కువ ఇండివిజువల్ ఫండమెంటల్ క్వాంటిటీస్ని కలిపి మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అనేది కనుక్కుంటే, ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఏదైనా ఒక యూనిట్స్ని డెరైవ్ చేస్తే, చూడండి, డెరైవ్డ్ క్వాంటిటీస్లో వెలాసిటీ ఏదైనా ఒక క్వాంటిటీ, ఒక వెలాసిటీ అనే క్వాంటిటీని మనం డెరైవ్డ్ క్వాంటిటీ అంటాం. అలాగే యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చూడండి, 2 ఇండివిజువల్ క్వాంటిటీస్ని కలిపితేనే మనకి ఈ క్వాంటిటీ వచ్చింది. అలాగే యాంగులర్ వెలాసిటీ, అలాగే ఇట్లా మనకి చాలా క్వాంటిటీస్ ఉన్నాయి, డెరైవ్డ్ క్వాంటిటీస్. ఈ క్వాంటిటీస్ అన్నీ మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్ ద్వారా వచ్చినాయి. అలాగే డెరైవ్డ్ యూనిట్స్ అన్నీ మనకి ఫండమెంటల్ యూనిట్స్ ద్వారానే వచ్చినాయి. చూడండి ఒకసారి క్లియర్గా, ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. డెరైవ్డ్ క్వాంటిటీస్, ఈ డెరైవ్డ్ క్వాంటిటీస్కి మనకి యూనిట్స్ ఫండమెంటల్ యూనిట్స్ నుంచి డెరైవ్ చేయబడతాయి. వాటిని మనం డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. అయితే ఒకసారి కనుక చూస్తే ఫస్ట్ మనకి ఈ డెరైవ్డ్ క్వాంటిటీస్ అనేవి తెలియాలి. చూడండి, డెరైవ్డ్ క్వాంటిటీస్ని మనం ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా 4 విధాలుగా డివైడ్ చేసుకుందాం. అవి ఒకటి బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్. ఇవి మనం ప్రిపేర్ అవ్వడానికి చాలా అనువుగా ఉండడం కోసం నేనే డివైడ్ చేశానండి. ఒకసారి చూడండి, బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్, అలాగే రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్, అలాగే థర్మల్ క్వాంటిటీస్, అలాగే
ఎలక్ట్రోమాగ్నెటిక్ క్వాంటిటీస్. ఇంకొకసారి చూడండి, బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్. వీటి కిందకి మనకి లెంత్, మాసు, టైము, ఈ మూడు మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్ అయితే, ఇంక రిమైనింగ్ ఏరియా, వాల్యూమ్, డెన్సిటీ ఇలాంటివన్నీ లైక్ వెలాసిటీ, యాక్సిలరేషన్ ఇలాంటివన్నీ మనకి బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్ కిందకి వస్తాయి. అవి మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఒకసారి ఈ రిమైనింగ్ 3 ఆర్ట్ గురించి కూడా చూడండి. రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్, పేర్లోనే ఉందండి రొటేషనల్ అని. మనం ఇక్కడ యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్ ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకుంటాం. అయితే థర్మల్ క్వాంటిటీస్, ఒకసారి చూడండి పేర్లోనే ఉంది థర్మల్ అని. ఇక్కడ మనం ఎంట్రోపీ, హీటు, టెంపరేచరు వీటి గురించి మాట్లాడుకుంటాం. అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ క్వాంటిటీస్, ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ క్వాంటిటీస్ అనేది మనకి ఎలక్ట్రిసిటీ గురించి ఉంటుంది. అయితే దీంట్లో మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, అలాగే ఇండక్టెన్స్ అంటే ఏంటి, కెపాసిటెన్స్ అంటే ఏంటి, ఇలా మనం వీటన్నిటి గురించి తెలుసుకుంటాం. అయితే వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు మనం ఏం చేయాలంటే, ఒకసారి చూడండి, బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్ అనేవి తీసుకున్నాం. దీంట్లో ఒక క్వాంటిటీ అనేది తీసుకుంటాం. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ కానీ యాక్సిలరేషన్ కానీ తీసుకున్నాం. సరే, వెలాసిటీ అనేది తీసుకుందాం. వెలాసిటీ చూడండి, వెలాసిటీ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ అనేది తీసుకున్నాను. అయితే ముందు మనం ఈ డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే చూడండి, ఈ వెలాసిటీకి మనం డెఫినిషన్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ డెఫినిషన్ తెలుసుకొని, అలాగే ఈ వెలాసిటీని ఏ సింబల్తో డినోట్ చేస్తాం, స్మాల్ v ఉంది, దీంతో డినోట్ చేస్తాం. అలాగే ఈ వెలాసిటీ యొక్క SI యూనిట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే ఈ SI యూనిట్స్ని మనం డైమెన్షనల్ ఫార్ములాకి ఎలా రాయాలి చూడండి. వెలాసిటీ అంటే మనకి మీటర్ పర్ సెకండ్. మీటర్ అనేది మనకి ఏ క్వాంటిటీ అండి, లెంత్ క్వాంటిటీ. అలాగే మీటర్ అనేది మనకి లెంత్ క్వాంటిటీ. అలాగే సెకండ్ అనేది మనకి టైం క్వాంటిటీ. ఇక్కడ మాస్ అనేది ఏమైనా ఉందండి, మాస్ లేదు కాబట్టి వెలాసిటీలో మాస్ పవర్ 0. అలాగే ఎల్ అంటే లెంత్, మనకి వెలాసిటీలో మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఫార్ములా మీటర్ పర్ సెకండ్ కాబట్టి మీటర్ అనేది లెంత్ యొక్క క్వాంటిటీ కాబట్టి L⁻1 వేయచ్చు, లేదా L అలాగే ఉంచండి. ఎందుకంటే L⁻1 అన్నా L అన్నా సేమ్ అలాగే ఉండేది. ఒకసారి చూడండి, మనం 10⁻1 అంటే 10 వేస్తాం. సో మనం L అయినా వేయచ్చు, లేదా L⁻1 అయినా పెట్టుకోవచ్చు. అలాగే T ఉందండి, మనకి T అంటే మనకి టైము. మనకి వెలాసిటీలో మీటర్ పర్ సెకండ్ అనేది టైం యొక్క యూనిట్ కాబట్టి, సెకండ్ యొక్క క్వాంటిటీ టైం కాబట్టి మనం T⁻1 వేసుకోవచ్చు. సో ఇలా ఒక క్వాంటిటీ అనేది ఉంటే దానికి డెఫినేషన్ తెలుసుకోవాలి. అలాగే దాన్ని ఏ సింబల్తో డినోట్ చేస్తామో తెలుసుకోవాలి. దాని యొక్క యూనిట్స్ తెలుసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా మనం వాటి యొక్క డైమెన్షనల్ ఫార్ములా అనేది రాయాలి. అయితే ఇప్పుడు కనుక చూసుకుంటే మనం ఈ బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి చూడండి, ఈ బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్లో మనకి దగ్గరగా 14 ఇంపార్టెంట్ క్వాంటిటీస్ అనేవి మీకు ఇక్కడ రాసాను చూడండి. ఒకసారి ఫస్ట్ క్వాంటిటీ మాసు, లెంత్, టైము. ఈ మూడిట్లు మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటామండి. అంటే ఈ బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసమని ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇక్కడ రాశానండి. యాక్చువల్గా డెరైవ్డ్ చూడండి, నేను హెడ్డింగ్ ఏం పెట్టానంటే డెరైవ్డ్ క్వాంటిటీస్ అని హెడ్డింగ్ పెట్టాను.
డెరైవ్డ్ క్వాంటిటీస్లో మనం మీరు అడగొచ్చు, ఇక్కడ మీరు పైన హెడ్డింగ్ డెరైవ్డ్ క్వాంటిటీస్ అని పెట్టారు, కానీ ఇక్కడ బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్లో మాస్, లెంత్, టైం కూడా ఇంటిమేట్ చేశారని. ఎందుకు ఇంటిమేట్ చేశానంటే ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ వీటి నుంచి మనం ఈ డెరైవ్డ్ క్వాంటిటీస్ అనేది డెరైవ్ చేస్తాం కాబట్టి మీకు ఒక ఐడియా ఉండడం కోసమని ఇక్కడ రాశాను. ఇవి ఫండమెంటల్ క్వాంటిటీస్ మాత్రమేనండి. అయితే ఒకసారి కనుక మనం చూసుకుంటే ఇవి ఇక్కడ రిమైనింగ్ 4 to 14 ఉన్నాయి చూడండి. ఏరియా, వాల్యూము, డెన్సిటీ, అలాగే వెలాసిటీ, యాక్సలరేషన్, మొమెంటం, ఫోర్స్, ప్రెజర్, ఎనర్జీ, ఇలా మనకి 14, ఇంకోటి పవర్ ఉంది చూడండి. పవర్, ఇంపల్స్, ఇలా మొత్తం 14 క్వాంటిటీస్ అనేవి ఉన్నాయి, బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్. అయితే ఇంకా ఉన్నాయండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 14 అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు వీటి గురించి చెప్తున్నాను. చూడండి, ఈ మాసు, లెంత్, టైం అనేది మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్. అలాగే 4 నుంచి 14 సీరియల్ నెంబర్స్ వరకు ఏరియా, వాల్యూమ్, డెన్సిటీ, వెలాసిటీ, యాక్సలరేషన్, మొమెంటం, ఫోర్సు, ప్రెజర్, ఎనర్జీ, పవర్, ఇంపల్స్, ఇవన్నీ మనకి డెరైవ్డ్ క్వాంటిటీస్ అండి. మనకి టైటిల్లోనే ఉంది డెరైవ్డ్ క్వాంటిటీస్ అని. ఆ డెరైవ్డ్ క్వాంటిటీస్ మనం 4 విధాలుగా డివైడ్ చేసుకున్నాం. వాటిలో బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్లో ఉన్న సబ్ క్వాంటిటీస్ ఇవన్నీ అండి. చూడండి, 14 వరకు ఉన్నాయి, 1 నుంచి 14 వరకు. అయితే ఈ 14 గురించి మనం చూడండి, ఫస్ట్ డెఫినేషన్ అనేది తెలుసుకోవాలి. అలాగే ఆ క్వాంటిటీని ఏ సింబల్తో ఇంటిమేట్ చేస్తామో తెలుసుకోవాలి. అలాగే వాటి యొక్క SI యూనిట్స్ తెలుసుకోవాలి. అలాగే వాటి యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయడం నేర్చుకోవాలి. అదండి కాన్సెప్టు. అయితే ఇప్పుడు మనం వరుసగా ఆ క్వాంటిటీస్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీస్. బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్లో మనం అనుకున్న ఈ 3 ఫండమెంటల్ క్వాంటిటీస్, మాసు, లెంత్, టైము, వీటి గురించి జస్ట్ ఒకసారి అలా చూసేసి మిగిలిన డెరైవ్డ్ క్వాంటిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఫండమెంటల్ క్వాంటిటీస్ మాస్, లెంత్, టైం, వీటిని MLT బేస్ క్వాంటిటీస్. MLT చూడండి, M అంటే మాస్, ఇది క్వాంటిటీ అండి. మాస్ యొక్క సింబల్ Mని మనం ఇట్లా ఇంటిమేట్ చేస్తాం ఇది డైమెన్షనల్ ఫార్ములా రాసేటప్పుడు. L అనేది లెంత్, డైమెన్షనల్ ఫార్ములా రాసేటప్పుడు లెంత్ యొక్క క్వాంటిటీని మనం క్యాపిటల్ Lతో ఇంటిమేట్ చేస్తాం. అలాగే T అనేది టైము, డైమెన్షనల్ ఫార్ములా రాసేటప్పుడు మనం టైంని క్యాపిటల్ Tతో ఇంటిమేట్ చేస్తాం. అదండి. ఒకసారి కనుక మనం చూసుకుంటే మాస్, ఇట్ ఈజ్ అన్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ మెజర్డ్ ఇన్ కిలోగ్రామ్స్. ఇదండి డెఫినేషన్, మాస్ యొక్క డెఫినేషన్, అన్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ అన్ ఆబ్జెక్ట్. అయితే మాస్ యొక్క యూనిట్స్ వచ్చేసి మనం SI యూనిట్స్. SI యూనిట్స్లో మాస్కి మనకి యూనిట్స్ కేజీస్ అండి. అయితే ఇప్పుడు మనం డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలి అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ ఇంటిమేట్ చేశాను ఆల్రెడీ డైమెన్షనల్ ఫార్ములా ML⁻0 T⁻0 అని. చూడండి ఒకసారి, కేజీ అనేది దేనికి యూనిట్స్ అండి? మాస్కి యూనిట్స్. అలాగే ఈ మాస్లో మనకి ఇంకా యూనిట్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ మీటర్స్, లెంత్ యొక్క యూనిట్స్ మీటర్స్ కానీ, టైం యొక్క యూనిట్స్ సెకండ్స్ కానీ, లేదా ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్స్ ఆంపియర్స్ కానీ అని ఉన్నాయండి? లేవు కదా. సో మనకు ఉన్నది ఒక్క మాస్ యొక్క యూనిట్స్. చూడండి, మాస్ యొక్క యూనిట్స్ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ కేజీ, 1 కేజీ మాత్రమే ఉంది. సో M⁻1. అలాగే లెంత్ యొక్క యూనిట్స్ L, లెంత్కి యూనిట్స్ మీటర్స్ ఏమైనా ఉన్నాయండి? అక్కడ లేవు కదా. సో నేను 0 వేసుకుంటానండి. L⁻0 అంటే 1 అనొచ్చు మనం టోటల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, L⁻0 అంటే మనం తీసేసి ఇక్కడ 1 వేయచ్చు, లేదా L⁻0 వేసుకోవచ్చు. అలాగే T⁻0 అని ఎందుకు రాశానంటే మనకి ఇక్కడ టైం యొక్క యూనిట్స్ సెకండ్స్ ఏమైనా ఉన్నాయండి? లేవు కదా. లేవు కాబట్టి T⁻0 వేసాను.
అయితే మనం డైమెన్షనల్ ఫార్ములాలో ఈ ఎల్-టీ అనేది రాయొచ్చు, లేదా అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. ఎందుకంటే వీటి యొక్క పవర్స్ అనేవి 0. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 పవర్ 0 అంటే మనం ఎంత రాస్తామండి? 1 రాస్తాం. ఇప్పుడు ఈ ఎల్ ప్లస్లో 1 పెట్టామనుకోండి, అలాగే టీ పవర్ 0 అంటే 1 పెట్టామనుకోండి, మనకి మల్టిప్లై చేస్తే ఏమైనా సరే 1 అయింది. సో మనం రాయొచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. సో నేనైతే ప్రతిదానికి ఇట్లా రాస్తానండి, ఎందుకంటే మనకి ఎల్ పవర్ 0, టీ పవర్ 0 మనకి బేస్ క్వాంటిటీస్ ప్రతి డైమెన్షనల్ ఫార్ములాను ఈ 3 బేస్ క్వాంటిటీస్ అనేది ఇంటిమేట్ చేసి డైమెన్షనల్ ఫార్ములా రాస్తాం కాబట్టి నేనైతే ప్రతిదానికి డైమెన్షనల్ ఫార్ములా ఇలాగే రాస్తానండి, మనకి ఈజీగా అర్థం అవడం కోసం అని. అయితే ఇప్పుడు లెంత్ యొక్క డైమెన్షన్స్ అనేది చూడండి. డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే ఒకసారి చూడండి, మళ్ళీ కరెక్ట్గా డైమెన్షనల్ ఫార్ములా అనేది ఎలా రాస్తాం. ఫస్ట్ ఆ క్వాంటిటీ యొక్క డెఫినేషన్ అనేది తెలుసుకుంటాం, అలాగే ఆ క్వాంటిటీ యొక్క సింబల్, ఆ క్వాంటిటీని ఏ సింబల్తో ఇంటిమేట్ చేస్తాం, అలాగే ఆ క్వాంటిటీ యొక్క ఎస్ఐ యూనిట్స్, అలాగే డైమెన్షనల్ ఫార్ములా రాయడం. ఎలా డైమెన్షనల్ ఫార్ములా అనేది ఎలా రాయాలో తెలుసుకోవడం. చూడండి, లెంత్ ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. డెఫినేషన్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ అండి, వీటిని గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక క్వాంటిటీ ఇచ్చి దానికి కింద 4 రకాల ఆప్షన్స్లో డెఫినేషన్ అనేది షఫిల్ చేసి ఇస్తాడు. మనకి ఆ డెఫినేషన్ అనేది కరెక్ట్గా గుర్తుంటేనే మనం పెట్టగలుగుతాం. కొంచెం అలా అంటే టచ్ చేసినట్టు చేసేసి వెళ్ళిపోతే డెఫినేషన్ అనేది మనకు కరెక్ట్గా గుర్తు లేకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన డెఫినేషన్ కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. చూడండి, ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఉన్న మధ్య డిస్టెన్స్ని మనం లెంత్ అనే క్వాంటిటీతో ఇంటిమేట్ చేస్తామండి. అయితే ఒకసారి చూస్తే ఈ లెంత్ని మనం మీటర్స్లో మెజర్ చేస్తాం. అలాగే దీని యొక్క బేస్ క్వాంటిటీ ఎల్. ఇందాల మాస్ యొక్క బేస్ క్వాంటిటీ ఎం అని ఎలా చెప్పామో, ఇక్కడ లెంత్ యొక్క బేస్ క్వాంటిటీ ఎల్. అలాగే ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి లెంత్కి మనకి మీటర్స్ అండి. అయితే డైమెన్షనల్ ఫార్ములా మనం మాస్ కింద ఎలా అయితే చెప్పుకున్నామో సేమ్ ఇక్కడ లెంత్కి కూడా అంతే. ఇక్కడ ఈ లెంత్లో మనకి చూడండి, ఒకసారి ఇక్కడ నేను ఎల్ పవర్ 1 అని రాశాను లెంత్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాలో. అదేంటి సార్ మరి ఇందాక మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాలో ఎం పవర్ 1 ఇదైతే అంటే చెప్పాను కదండి, ఇందాక ఎం పవర్ 1 రాసిన సేమ్ వాల్యూ ఉండిద్ది, ఈ ఉత్త ఎం రాసినా సేమ్ వాల్యూ ఉండిద్ది చెప్పాను కదండి. 10 పవర్ 1 రాస్తే మనకు వచ్చే వాల్యూ 10. సో 1 రాయొచ్చు, రాయకపోవచ్చు, అది మన ఇష్టం అండి. అయితే ఇక్కడ లెంత్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాలో కూడా మనకి మాస్ అనేది లేదు, అలాగే సెకండ్స్ అనేవి లేవు. ఇక్కడ ఉన్నది ఓన్లీ క్వాంటిటీ, లెంత్ యొక్క క్వాంటిటీ ఎల్. సో ఎల్ యొక్క లెంత్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎల్ అంతే. ఇప్పుడు టైం గురించి చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ ద డ్యూరేషన్ బిట్వీన్ 2 ఈవెంట్స్ మెజర్డ్ ఇన్ సెకండ్స్. టైం యొక్క డెఫినేషన్ ఒకసారి క్లియర్గా చూస్తే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఏ డ్యూరేషన్ బిట్వీన్ 2 ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది పాస్ట్ నుంచి ప్రజెంట్కి ఉన్న టైంని, లేదా ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి ఉండే టైంని, అంటే డ్యూరేషన్ని మనం టైం అంటాం. అయితే ఈ టైం యొక్క బేస్ క్వాంటిటీ టీ అండి. అలాగే టైంకి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి సెకండ్స్. మనం టైం యొక్క డైమెన్షనల్ ఫార్ములా అనేది చూస్తే ఇందులో మాస్ లెంత్ ఎలా అయితే డైమెన్షనల్ ఫార్ములా రాసామో సేమ్ అలాగే దీంట్లో మాస్కి యూనిట్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి, అలాగే లెంత్ అనేది ఈ టైంలో లెంత్ యొక్క ప్రస్తావన లేదు కాబట్టి ఇంక రిమైనింగ్ టైం యొక్క యూనిట్స్ సెకండ్స్. సో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి
సో టైంకి టీ టీ అనేది మనకి డైమెన్షనల్ ఫార్ములా. మీరు T⁻1 రాయొచ్చు, రాయకపోవచ్చు, స్కిప్ చేసేయచ్చు, అది మీ చాయిస్ అండి. 1 రాసిన లేదా టీ అలాగే ఉంచేసిన దాని యొక్క వాల్యూ అనేది మారదు. అయితే ఇప్పుడు కనుక మనం చూసుకుంటే చూడండి, రిమైనింగ్ ఏం క్వాంటిటీస్ ఉన్నాయి. మనం బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్లో మొత్తం 14 అనుకున్నాం. 14లో 3 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి. అయితే ఆ 3 ఫండమెంటల్ క్వాంటిటీస్ మనం జస్ట్ ఐడియా కోసం అని రాసుకున్నాం. ఇంక రిమైనింగ్ 14లో 3 పోతే రిమైనింగ్ 11. ఆ 11 మనకి డెరైవ్డ్ క్వాంటిటీస్. వాటి యొక్క డైమెన్షనల్ ఫార్ములా అనేది ఈ 3 ఫండమెంటల్ క్వాంటిటీస్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆ రిమైనింగ్ ఏవైతే క్వాంటిటీస్ ఉన్నాయో వాటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాలు రాయడానికి ట్రై చేద్దాం. చూడండి, అయితే ఒకసారి మనం ప్రాసెస్ అనేది గుర్తు చేసుకుంటే చూడండి, మనం ప్రాసెస్ ఏంటండి, ఫస్ట్ ఏదైనా ఒక క్వాంటిటీ ఉంది. ఏ క్వాంటిటీ మనం అనుకున్నాగా బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్లో ఫస్ట్ క్వాంటిటీ ఏరియా తీసుకోండి. ఏరియా 4th క్వాంటిటీ ఇది. ఏరియా ఇప్పుడు ఏరియా అనేది తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ దాని యొక్క డెఫినిషన్ అనేది తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ దాన్ని ఏ సింబల్తో ఇంటిమేట్ చేస్తారని తెలుసుకోవాలి. అలాగే దాని యొక్క SI యూనిట్స్ అనేవి తెలుసుకోవాలి. ఈ SI యూనిట్స్ ద్వారా మనం డైమెన్షనల్ ఫార్ములా అనేది రాయాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకునండి, డైమెన్షనల్ ఫార్ములా అనేది రాయాలంటే ఖచ్చితంగా మనం SI యూనిట్స్ అనేది ఇంటిమేట్ చేయాలి, తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఈ ఏరియా యొక్క డెఫినేషన్ అనేది తెలుసుకుందాం. చూడండి, ఏరియా ఈజ్ ద అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ఏ 2-dimensional షేప్ కెన్ కవర్. ఒకసారి రాస్తున్నాను చూడండి, ఏరియా యొక్క డెఫినేషను, ఇట్ ఈజ్ ఏ అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ఏ 2-dimensional షేప్ కెన్ కవర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2-dimensional అంటే మీరు అందరూ తెలిసే ఉండిద్ది, ఎందుకంటే మనమంతా ఇంజనీరింగ్ స్టూడెంట్సే కాబట్టి. 2-dimensional షేప్ అంటే ఎల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, వై, ఓన్లీ ఈ 2 డైరెక్షన్స్ మాత్రమే ఉంటాయి 2-dimensional షేప్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇలా ఒక స్క్వేర్ అనేది ఉంటే దీని యొక్క లెంత్ అలాగే డెప్త్, లేదా దీన్ని బ్రెత్ కూడా అంటాం. లెంత్ అలాగే డెప్త్, ఇది ఎక్స్ డైరెక్షన్లో లెంత్ ఉంది, అలాగే వై డైరెక్షన్లో డెప్త్ ఉంది. ఈ మధ్య ఉన్న సర్ఫేస్ అంతా చూడండి, ఈ మధ్యలో ఉన్న సర్ఫేస్ అంతా, ఈ స్క్వేర్ బాక్స్ మధ్యలో ఉన్న సర్ఫేస్ అంతా మనకి ఏరియా ఇది. మనకి 2-dimensionలోనే ఈ ఏరియాని మెజర్ చేస్తాం. అయితే చూడండి, ఈ ఏరియా యొక్క మెజర్మెంట్స్ ఈ ఏరియాని ఎలా మెజర్ చేస్తామంటే మీటర్ స్క్వేర్లో మెజర్ చేస్తాం. చూడండి ఇంకొకసారి, ఇప్పుడు 2-dimensional షేప్ అనేది ఒకటి ఉంది. ఇది లెంత్ అని చెప్పాం. లెంత్ ఒక 2 meters ఉంటే, ఇక్కడ డెప్త్ అనేది ఒక 4 meters ఉంటే, చూడండి మనకి ఏరియా అనేది లెంత్ ఇంటూ డెప్త్ ఫార్ములా వచ్చేసి ఏరియాకి లెంత్ ఇంటూ డెప్త్ లేదా బ్రెత్ అనుకోవచ్చు. మనకి లెంత్ అనేది 2 meters ఉంటే డెప్త్ అనేది 4 meters ఉంది. 2 meters ఇంటూ 4 meters, చూడండి 4 2s 8 మీటర్ స్క్వేర్ మనకి ఇక్కడే ఉంది, అర్థమైపోతుంది, మీటర్ ఇంటూ మీటర్. సో మీటర్ స్క్వేర్ అనేది ఏరియా యొక్క SI యూనిట్స్ అండి. ఏరియా యొక్క SI యూనిట్స్ మనకి మీటర్ స్క్వేర్. అయితే ఈ ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా అనేది మనం కనుక ఒకసారి చూసుకుంటే, ఇందాక చెప్పుకున్నాం కదండి, బేస్ క్వాంటిటీస్లో మనం ఏరియా అనేది రాస్తాం. అదే బేస్ క్వాంటిటీస్లో మనం డైమెన్షనల్ ఫార్ములా అనేది ఇంటిమేట్ చేస్తాం. 3 బేసిక్ క్వాంటిటీస్ ఏమైతే ఉన్నాయో అవి ఒకసారి చూడండి. మాస్, లెంత్, టైం. ఈ డైమెన్షనల్ ఫార్ములా మనం
మాస్, లెంత్, టైం ఈ బేస్ క్వాంటిటీస్లో ఇంటిమేట్ చేస్తాం. అయితే ఈ డైమెన్షనల్ ఫార్ములా అనేది మనం ఖచ్చితంగా స్క్వేర్ బ్రాకెట్స్లోనే ఇంటిమేట్ చేయాలండి. స్క్వేర్ బ్రాకెట్స్ కాకుండా మామూలు హాఫ్ బ్రాకెట్స్ లేదా కర్లీ బ్రాకెట్స్ ఇట్లాంటి వాటిల్లో మనం ఇంటిమేట్ చేయకూడదు డైమెన్షనల్ ఫార్ములా అనేది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు, ఇన్ విచ్ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ దట్ వి రైట్ డైమెన్షనల్ ఫార్ములా అని ఆప్షన్స్ ఈ బ్రాకెట్స్ ఇస్తాడు, అలాగే స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాడు, కర్లీ బ్రాకెట్స్ ఇస్తాడు, లేదా ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటాడు. మనం టెంప్ట్ అయిపోయి ఆల్ ఆఫ్ ది అబోవ్ లేదా రిమైనింగ్ బ్రాకెట్స్ పెట్టకూడదు. మనం ఖచ్చితంగా స్క్వేర్ బ్రాకెట్స్లోనే ఇంటిమేట్ చేయాలి. అయితే ఇప్పుడు ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా అనేది కనుక చూస్తే ఇక్కడ ఉన్న మనకు ఒకే ఒక క్వాంటిటీ, ఏం క్వాంటిటీ అండి, సరే యూనిట్ చూడండి. ఫస్ట్ ఒకే ఒక యూనిట్ మీటర్స్ అనేది దేని యొక్క క్వాంటిటీ అండి, లెంత్ యొక్క క్వాంటిటీ. ఇంకేమైనా యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ, లైక్ సెకండ్స్ కానీ కేజెస్ కానీ ఇలాంటి యూనిట్స్ ఏమీ లేవు కదా. సో లేవు కాబట్టి మనం చూడండి లెంత్ యొక్క క్వాంటిటీ మాత్రమే ఉంది. ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి ఇక్కడ, 2 క్వాంటిటీస్ ఉన్నాయి లెంత్కి. అంటే లెంత్కి ఎంత పవర్ ఉంది, 2 ఉంది. సో L స్క్వేర్ మనం L⁻2 వేస్తాం. అలాగే మీటర్స్కి ఏమైనా క్వాంటిటీస్ ఉన్నాయండి, అదే మాస్కి ఏమైనా క్వాంటిటీ ఉందా, లేదు. మాస్ క్వాంటిటీ అనేది ఇక్కడ కేజీ అనే యూనిట్స్ ఏమైనా ఉన్నాయా, లేవు కాబట్టి M⁻0. అలాగే సెకండ్స్ యూనిట్స్ ఏమైనా ఉన్నాయండి, లేవు కాబట్టి T⁻0 ఇలా వేస్తాం. సో మీరు M⁻0 పెట్టే బదులు Mని అసలు స్కిప్ చేసేయచ్చు. అలాగే T⁻0 పెట్టే బదులు Tని కూడా స్కిప్ చేసేయచ్చు. ఓన్లీ డైమెన్షనల్ ఫార్ములా అనేది L స్క్వేర్ అని రాసేస్తే సరిపోయింది. లేదు మీరు గుర్తుండడం కోసం ఇట్లా రాసుకుంటారన్నా రాసుకోవచ్చు, ఏం పర్లేదు. సో ఇప్పుడు చూడండి, డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఏరియాకి M⁻0 అలాగే L⁻2 అలాగే T⁻0. ఇదండి డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు కనుక మనం నెక్స్ట్ క్వాంటిటీ ఒకసారి కనుక చూసుకుంటే, నెక్స్ట్ క్వాంటిటీ చూసే ముందు ఒకసారి ఈ క్వాంటిటీని మనం ఇక్కడ మార్చుకుందాం. నెక్స్ట్ క్వాంటిటీ ఏంటంటే మనకి వాల్యూమ్ అండి. ఏరియాకి వాల్యూమ్కి అంత పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదండి. ఒకసారి చూస్తే మనకి 5th క్వాంటిటీ వాల్యూమ్. ఇప్పుడు ఒకసారి ఏరియా యొక్క డెఫినేషన్ లాగే వాల్యూమ్ యొక్క డెఫినేషన్ కూడా ఉన్నది. ఇట్ ఈస్ అన్ అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ఏ 3-dimensional షేప్ కెన్ కవర్. చూడండి, అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ఏ 3-dimensional షేప్ కెన్ కవర్. ఒకసారి కనుక చూసుకుంటే మనం ఇందాల ఏరియాలో ఎక్స్ అలాగే వై యొక్క క్వాంటిటీస్ అదే డైమెన్షన్స్ మాత్రమే చెప్పాం. ఇప్పుడు వాల్యూమ్లో మనకి ఎక్స్, వై, జెడ్ 3 డైమెన్షన్స్లో మనకి ఉన్న లైక్ ఏరియాని వాల్యూమ్ మెజర్ చేయడమే వాల్యూమ్ అంటామండి. ఒకసారి కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ అనేది ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ అనేది ఉంది. ఈ క్యూబ్ యొక్క
మనకి ఈ క్యూబ్ యొక్క డైమెన్షన్ కనుక చూసుకుంటే ఎక్స్ ఎక్స్ డైమెన్షన్లో మనకి లెంత్ అనేది ఉంటే వై డైమెన్షన్లో డెప్త్ అనేది ఉంటుంది. అలాగే ఇది జెడ్ డైరెక్షన్లో మనకి లెంత్, డెప్త్, అలాగే బ్రెడ్త్ అనేది ఉంటుంది. సో మనకి ఈ వాల్యూమ్ అనేది ఏంటంటే ఈ క్యూబ్ యొక్క ఇన్నర్ స్పేస్లో ఉన్న అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ సర్ఫేస్ ఏరియా మొత్తాన్ని మనం వాల్యూమ్ అంటాం. ఒకసారి కనుక చూసుకుంటే వాల్యూమ్ యొక్క ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ డెప్త్, ఎల్ ఇంటూ బి ఇంటూ డి. అర్థమైందండి మనకి వాల్యూమ్ అంటే. ఒకసారి కనుక చూస్తే 3 డైరెక్షన్స్ ఎక్స్, వై, జెడ్ ఈ మూడు డైరెక్షన్స్ యొక్క సర్ఫేస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ ఉంది. క్యూబ్ యొక్క ఇన్నర్ స్పేస్ని మనం వాల్యూమ్ అంటాం మొత్తం. ఇందాల ఏరియాలో కనుక చూసుకుంటే ఓన్లీ 1 ప్లేన్ సర్ఫేస్ మీద ఉండే ఏరియాని లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏరియాని మనం ఉన్న ప్లేన్ సర్ఫేస్ మీద ఉన్న అమౌంట్ మొత్తాన్ని మనం ఏరియా అంటాం. అలాగే ఈ వాల్యూమ్ యొక్క ఇంటర్నల్ ఏరియా మొత్తం లైక్ అది ఆక్యుపై చేసిన స్పేస్ మొత్తాన్ని మనం వాల్యూమ్ అంటాం. ఎల్ ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ డెప్త్ దీనికి ఫార్ములా వచ్చేసి. అయితే దీని ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి మనం కనుక ఒకసారి కనుక చూసుకుంటే ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి చూడండి, లెంత్కి యూనిట్స్ మీటర్స్, అలాగే బ్రెత్కి యూనిట్స్ మీటర్స్, అలాగే డెప్త్కి యూనిట్స్ మీటర్స్. సో ఇక్కడ ఉన్న ఒకే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే మీటర్ మాత్రమే, అంటే లెంత్ అనేది మాత్రమే ఫిజికల్ క్వాంటిటీ, దాని యొక్క యూనిట్స్ మీటర్స్. సో మనకి మీటర్ ఇంటూ మీటర్ క్యూబ్ అయింది ఎస్ఐ యూనిట్స్. అలాగే దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా అనేది కనుక చూసుకుంటే మనకి ఓన్లీ మీటర్ మాత్రమే ఉంది కాబట్టి ఇందాక రాసినట్టు మాస్, లెంత్, టైమ్ ఇలా 3 క్వాంటిటీసే ఉన్నాయి. సో ఈ 3 క్వాంటిటీస్లో మనకి ఓన్లీ లెంత్ మాత్రమే ఉంది కాబట్టి ఎల్ క్యూబ్, రిమైనింగ్ వాటికి 0 వేసేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ క్వాంటిటీ ఒకసారి కనుక చూద్దాం మనం. చూడండి, ఒకసారి చూడండి మనకి నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసి డెరైవ్డ్ క్వాంటిటీ డెన్సిటీ యొక్క డెఫినేషన్ అనేది మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అయితే డెన్సిటీని మనం రో అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తాం, ఆర్హెచ్ఓ రో అంటాం. అయితే దీని యొక్క యూనిట్స్ వచ్చేసి చూడండి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ మనకి డెఫినేషన్లోనే ఉంది. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒకసారి కనుక మనం దీని యొక్క ఎస్ఐ యూనిట్స్ అనేది చూస్తే మాస్ అంటే మనకి కేజీస్, అలాగే వాల్యూమ్కి వచ్చేసి మనకి మీటర్ క్యూబ్ యూనిట్స్. అయితే చూడండి, కేజీ పర్ మీటర్ క్యూబ్ అనేది మనకి డెన్సిటీ యొక్క యూనిట్స్. అయితే మనం ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా అనేది రాయడానికి ట్రై చేద్దాం. కేజీ అనేది ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే యూనిట్స్ ఏఐటి యొక్క యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్ అనమాట. సో ఇట్లా మనం ఒక్కోటి కనుక చూసుకుంటే కేజీ అనేది ఫండమెంటల్ యూనిట్, అలాగే మీటర్ అనేది ఫండమెంటల్ యూనిట్. ఇప్పుడు ఈ కేజీ అనేది దేని ఫండమెంటల్ యూనిట్ కాబట్టి ఆ ఫండమెంటల్ యూనిట్కి ఒక ఫండమెంటల్ క్వాంటిటీ అనేది ఉంటుంది. కేజీ అనేది దేని యొక్క క్వాంటిటీ అండి? మాస్ యొక్క క్వాంటిటీ. మాస్ అంటే క్యాపిటల్ ఎం. అలాగే మీటర్ అనేది దేని యొక్క క్వాంటిటీ అండి? ఎల్ యొక్క క్వాంటిటీ, ఎల్ క్యూబ్.
అయితే ఇప్పుడు కనుక మనం వీటిని ఎల్ క్యూబ్ని పైకి తీసుకొస్తే ఏమైందండి, ఎం ఎల్ పవర్ -3 అదే కదండి అయ్యేది. ఇది మనం క్వాంటిటీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ మనం అంటే ఇక్కడ చూడండి, ఈ ml/3 అనేది మనం ఫిజికల్ క్వాంటిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫిజికల్ క్వాంటిటీలో ఇది డెరైవ్డ్ క్వాంటిటీ. అలాగే kg/m³ అనేది మనం యూనిట్స్లో ఇంటిమేట్ చేస్తున్నాం. అర్థమైందండి, kg/m³ అనేది యూనిట్స్, m/l అదే m×l⁻³ అనేది క్వాంటిటీస్. కన్ఫ్యూజ్ అవ్వమాకండి, క్లియర్గా చూడండి. kg/m³ అనేది యూనిట్స్, అలాగే ml⁻³ అనేది క్వాంటిటీ. ఈ క్వాంటిటీ యొక్క యూనిట్సే మనకి kg/m³. సో డైమెన్షనల్ ఫార్ములా మనం రాసేసాం, అర్థమైందండి. ఈ ml⁻³ అనేది డైమెన్షనల్ ఫార్ములా. చాలా సింపుల్గా రాయొచ్చండి, ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలు. సో ఇప్పుడు కనుక డైమెన్షనల్ ఫార్ములా మనం రెగ్యులర్ ఫార్మేట్లో కనుక రాస్తే mlt ఇలా రాస్తే మనకి mlt ఇలా కనుక రాస్తే మనం ఇక్కడ మాస్ ఉందా అండి, డెన్సిటీ అనే క్వాంటిటీలో మాస్ ఉందా, ఉంది. ఎన్ని మాసులు ఉన్నాయి ఇక్కడ, ఓన్లీ సింగిల్, ఒకే ఒక మాస్ ఉంది. సో m⁻1 వేయచ్చు. అలాగే లెంత్ ఉందండి, ఉంది. మనకి వాల్యూమ్లో బేస్ క్వాంటిటీ లెంతే కదండి, వాల్యూమ్ యొక్క బేస్ క్వాంటిటీ లెంతేగా. సో మనకి ఎల్ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి, సో పైకి వస్తే మనకి ఇక్కడ న్యూమినేటర్లోకి వస్తే మైనస్ అవుద్ది కాబట్టి పవర్ మైనస్ అవుద్ది. సో l⁻³ మనకి డెన్సిటీలో టైం అనేది ఉందండి, అంటే యూనిట్స్ సెకండ్స్ ఏమైనా ఉన్నాయండి, లేవు కాబట్టి T⁻0. సో డెన్సిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కూడా మనం రాసేసాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వాంటిటీ డిస్ప్లేస్మెంట్ చూడండి. ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ కనుక ఒకసారి చూసుకుంటే, డిస్ప్లేస్మెంట్ యొక్క డెఫినేషన్ అనేది చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది, అది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అయింది అనుకోండి, ఒక డైరెక్షన్లో, అది మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయితే, సో ఎంత దూరం మూవ్ అయింది అనేది మనం మీటర్స్లో కొలుస్తాం. సో దీని యొక్క SI యూనిట్స్ వచ్చేసి మీటర్స్. అలాగే డైమెన్షనల్ ఫార్ములా రాయడం మీకు ఈ పాటికి అర్థమైపోయింది. దీని యొక్క యూనిట్స్లో మీటర్స్ మాత్రమే ఉంది. మీటర్ అనేది ఎల్కి మాత్రమే, లెంత్కి మాత్రమే క్వాంటిటీ. సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ సెకండ్స్ కానీ మాస్ కానీ ఇట్లాంటి క్వాంటిటీ ఏం లేదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m⁻0 l⁻1 అలాగే T⁻0. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వాంటిటీ కనుక చూసుకుంటే, నెక్స్ట్ క్వాంటిటీ కనుక చూసుకుంటే వెలాసిటీ యొక్క డెఫినేషన్ కనుక చూసుకుంటే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇందాక మనం డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పుకున్నామండి. ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక డైరెక్షన్లో కొంత దూరం అనేది కనుక మూవ్ అయితే, ఆ మూవ్ అయిన దూరాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. ఆ దూరాన్ని మనం మీటర్స్లో కొలుస్తాం. అయితే ఆ దూరం ఎన్ని సెకండ్స్లో వెళ్ళింది అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఎన్ని సెకండ్స్లో వెళ్ళిందో కొలిస్తే మనం దాన్ని వెలాసిటీ అంటాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో దీని యొక్క SI యూనిట్స్ వచ్చేసి మనకి మీటర్స్/సెకండ్స్. అయితే ఇక్కడ ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయో చూడండి, మీటర్స్ అలాగే సెకండ్స్. ఇక్కడ 2 క్వాంటిటీస్ ఉన్నాయి, అంటే 2 యూనిట్స్ ఉన్నాయి. ఆ 2 యూనిట్స్ యొక్క క్వాంటిటీస్ మనకి 2 క్వాంటిటీస్ ఇండివిజువల్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి. మీటర్ అనేది దేని యొక్క క్వాంటిటీ అండి, లెంత్ యొక్క క్వాంటిటీ. అందుకని మనం ఎల్కి 1 అని రాసాము, 1 మీటరే ఉంది కాబట్టి. సో ఎస్ అనేది సెకండ్ అనేది దేని యొక్క క్వాంటిటీ, టైం యొక్క క్వాంటిటీ. అయితే మనకి ఎస్ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి చూడండి, మీటర్/సెకండ్. మనకి మీటర్ అంటే లెంత్ యొక్క క్వాంటిటీ కాబట్టి
ఎల్ పవర్ 1, అలాగే సెకండ్ అనేది టైం యొక్క క్వాంటిటీ కాబట్టి టీ పవర్ 1 చేసాం. అయితే ఈ టీ అనేది మనం న్యూమరేటర్లోకి తీసుకొస్తే ఎల్ పవర్ 1 అలాగే టీ పవర్ -1 అయ్యింది. అది అండి మనకి డైమెన్షనల్ ఫార్ములా. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ క్వాంటిటీ అయిన యాక్సలరేషన్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఒకసారి చూడండి. యాక్సలరేషన్ యొక్క డెఫినేషన్ వచ్చేసి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. మనం ఇందాల వెలాసిటీ గురించి చెప్పుకున్నాం. అలాగే వెలాసిటీ అనేది యాక్సలరేషన్కి ఇంటర్లింక్డ్ ఉంటుంది. ఒకసారి కనుక మీరు చూడండి, ఈ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషను ఇట్లాంటి ఈ 3 ఇంటర్లింక్డ్ ఉంటాయి. డిస్ప్లేస్మెంట్ని మనం కనుక చూసుకుంటే ద రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్ కనుక చూసుకుంటే ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అయితే ఆ డైరెక్షన్లో ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంటే అది ఎంత టైంలో మూవ్ అవుతుంది అనే దాన్ని కనుక మనం చూసుకుంటే దాన్ని వెలాసిటీ అంటాం. ఆ మూవ్ అయ్యేదాన్ని విత్ రెస్పెక్ట్ టు టైం మనం కనుక చూస్తే అది మనకి యాక్సలరేషన్ అయ్యిద్ది. ఆ యాక్సలరేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. దీంట్లో కూడా మనకి 2 రకాలు ఉంటాయండి. అలాగే కాన్స్టెంట్ కూడా వెళ్ళొచ్చు. అయితే యాక్సలరేషన్ యొక్క SI యూనిట్స్ వచ్చేసి మనకి మీటర్/సెకండ్ స్క్వేర్. అయితే ఈ మీటర్/సెకండ్ స్క్వేర్ని మనం డైమెన్షనల్ ఫార్ములాలో ఎలా రాయాలి అనేది ఒకసారి కనుక చూస్తే చూడండి, మీటర్/సెకండ్. మీకు SI యూనిట్స్ మీటర్/సెకండ్ స్క్వేర్ ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోయానండి. ఇప్పుడు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీకి మనకి ఫార్ములా ఏంటండి, మీటర్/సెకండ్స్. అయితే యాక్సలరేషన్ మనకి డెఫినేషన్ వచ్చేసి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం బై టైం. మళ్ళీ మనం సెకండ్స్, టైం యొక్క యూనిట్స్ వచ్చేసి సెకండ్స్ కదండి. దీన్ని కనుక మనం ఈ సెకండ్స్ని పైకి తీసుకొస్తే మీటర్/సెకండ్స్ ఇంటూ 1/సెకండ్స్ అయ్యిద్ది. అయితే ఇప్పుడు మనకి ఈ ఫార్ములా డిరైవ్ చేస్తే మీటర్/సెకండ్ స్క్వేర్ అయ్యిద్ది. ఇదండి మనకి మీటర్/సెకండ్ స్క్వేర్ అని రాయడానికి వెనకమాల ఉన్న డెరివేషను. అయితే ఇప్పుడు ఈ మీటర్/సెకండ్ స్క్వేర్ని మనం డైమెన్షనల్ ఫార్ములాలోకి ఎలా మార్చాలి అనేది చూడండి. మీటర్/సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు మీటర్ అంటే మనకి ఫండమెంటల్ క్వాంటిటీ ఏది వస్తుందండి, లెంత్ వస్తుంది. ఇన్ని ఉన్నాయి, మనకి పవర్లు 1 ఉంది. అలాగే సెకండ్స్ అంటే ఫండమెంటల్ క్వాంటిటీ టైం యొక్క పవర్ మనకి వాల్యూ వచ్చేసి స్క్వేర్ ఉంది. సో ఇది పైకి వస్తే న్యూమరేటర్లోకి వస్తే L/1 T/-2. అలాగే మనం m యొక్క బేస్ క్వాంటిటీ రాసుకున్నాం 0 అని. సో ఇదండి డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ చూడండి. ఒకసారి చూడండి, మొమెంటం యొక్క డెఫినేషను ఇట్ ఈస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్. ఒకసారి కనుక మనం చూసుకుంటే 2 వెహికల్స్ అనేవి ఉన్నాయి. ఒకటి సైకిల్, అలాగే రెండోది, ఇది కొంచెం మీరు క్లియర్గా అర్థం అవడం కోసమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఒకటి సైకిల్, రెండోది కారు. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ యొక్క మాస్ అనేది ఒక 20 kgs ఉందనుకోండి. కారు యొక్క మాస్ అనేది 200 kgs ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అయితే ఈ సైకిల్ అనేది మూవ్ అవుతుంది విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 10 km/h. ఓకేనండి. అయితే ఈ కారు కూడా మూవ్ అవుతుంది విత్ ఏ వెలాసిటీ ఆఫ్ కిలోమీటర్స్ కాదు, మీటర్స్, 10 m/s. అయితే ఈ కారు యొక్క వెలాసిటీ కూడా సేమ్ 10 m/s. ఒకసారి కనుక మనం చూసుకుంటే ఈ సైకిల్ని మనం 10 m/s వేగంలో వెళ్ళేటప్పుడు కాల్ పెట్టి ఆపగలం అంటే బ్రేక్స్. మీకు అర్థం అవడం కోసం ఇంత క్లియర్గా చెప్పానండి. మనం బ్రేక్స్ ఫెయిల్ అయినా కాళ్ళు పెట్టి ఆపగలిగే ఫోర్స్ మన దగ్గర సరిపోయేది. కానీ ఈ కారు యొక్క వేగం 10 m/s వెళ్తూ ఉంటే దీన్ని మనం కాలు పెట్టి ఆపలేం, అంటే మనం రెసిస్ట్ చేయలేం దాని వేగాన్ని. ఎందుకంటే కారణం ఏంటంటే చూడండి, దాని యొక్క మొమెంటం కారణం, దాని యొక్క మొమెంటం
ఏంటంటే 20 kgs 20 × 10 దాని మొమెంటం యొక్క వాల్యూ చూడండి 200 kg/m. సారీ అండి 200 kg/s. అయితే ఇప్పుడు కారు యొక్క మొమెంటం చూడండి 2000 kg/s. సెకండ్ స్క్వేర్ చూడండి. సైకిల్ యొక్క మొమెంటం మనకి 200 kg/s అయితే ఈ కారు యొక్క మొమెంటం 2000 kg/s. అంటే ఆ లోడ్ని మనం రెసిస్ట్ చేయలేం, ఆపలేం. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. మొమెంటం అనేది దాని యొక్క మొమెంటం అనేది అంత హెవీగా వెళ్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ వెళ్ళి ఏ ఐటమ్ని సైకిల్ వెళ్ళి కార్నే గుద్దింది సైకిల్ వెళ్ళి లారీనే గుద్దింది అనుకోండి, లారీ యొక్క మొమెంటం అనేది హెవీగా ఉంటుంది, సైకిల్ యొక్క మొమెంటం అనేది తక్కువగా ఉంటుంది. వన్స్ ఈ సైకిల్ కనుక దాన్ని గుద్దితే సైకిల్కి డ్యామేజ్ అయ్యింది కానీ లారీకి డ్యామేజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లారీ చూడండి, మనకి మన తెలుగు సినిమాల్లో ఆల్రెడీ మీకు ఒక డైలాగ్ ఉంది, స్కూటీ వెళ్ళి టెప్పర్ లారీ వచ్చి స్కూటీని గుద్దితే ఎలా ఉండిద్ది అని మనకి బుజ్జిగాడు సినిమాలో డైలాగ్ ఉన్నట్టు, మనకి ఆ టెప్పర్ లారీ వచ్చి ఆ సైకిల్ని గుద్దితే సైకిల్ పిప్పు అయిపోయింది. కారణం ఏంటంటే ఆ లారీ యొక్క మొమెంటం. ఆ లారీ యొక్క మొమెంటం అండి, అది కొన్ని టన్నుల బరువు ఉండిద్ది. అలాగే దాని యొక్క వెలాసిటీ, దాని వేగం కూడా దానికి తోడయ్యి దాని మొమెంటం అనేది చాలా హెవీగా ఉంటుంది. అయితే ఒకసారి ఈ మొమెంటం యొక్క SI యూనిట్స్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ డెఫినేషన్లోనే ఉందండి, kg/s అని. అయితే ఇప్పుడు మనం డైమెన్షనల్ ఫార్ములా అనేది రాయాలి. డైమెన్షనల్ ఫార్ములా రాసే ముందు మనం ఈ SI యూనిట్స్నే మనం డెరైవ్ చేయాలి. మీరు ఒకసారి చూడండి, kg/s అయితే ఇప్పుడు కనుక చూస్తే కేజీ అనేది దేని యొక్క క్వాంటిటీ అండి, మాస్ యొక్క క్వాంటిటీ. అలాగే మీటర్ అనేది దేని యొక్క క్వాంటిటీ, లెంత్ యొక్క క్వాంటిటీ. అలాగే సెకండ్ అనేది టైం యొక్క క్వాంటిటీ. ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ టైంని మనం న్యూమరేటర్లోకి తీసుకొస్తే మాసు, లెంత్, టైం -1. సో ఇప్పుడు కనుక డైమెన్షనల్ ఫార్ములా అనేది చూస్తే మనం మాస్కి 1 పెట్టుకోవచ్చు, స్కిప్ చేసేయచ్చు. లెంత్కి 1 పెట్టుకోవచ్చు, స్కిప్ చేసేయచ్చు. సో ఇదండి మనకి మొమెంటం యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి. మొమెంటం యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇదండి. అయితే మనం నెక్స్ట్ క్వాంటిటీ చూడండి. ఇప్పుడు ఫోర్స్ గురించి డెఫినేషన్ అనేది చూడండి. ఫోర్స్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఏజెంట్ అండ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ చేంజింగ్ ఏ బాడీస్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్. అంటే ఏం లేదండి, ఒకసారి చూడండి, డెఫినేషన్ క్లియర్గా రాస్తా చూడండి. ఫోర్స్, ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఏజెంట్ విచ్ క్యాపబుల్ టు చేంజింగ్ ఏ బాడీస్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్. అంటే ఏం లేదండి, ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఆ ఆబ్జెక్ట్ని మనం ఎక్స్టర్నల్ ప్రెజర్ లేదా ఎక్స్టర్నల్గా మనం కొంత స్ట్రెంగ్త్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ని కదిలించగలిగితే, అంటే ఈ ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వగలిగితే, అలా మూవ్ అవ్వడానికి కారణమయ్యేదే ఫోర్స్. అయితే అలాగే దీని డైరెక్షన్ని చేంజ్ చేయాలన్నా కానీ మనం ఎక్స్టర్నల్గా యూజ్ చేసే ఏజెంటే ఫోర్స్. అయితే ఈ ఫోర్స్కి మనకి SI యూనిట్స్ వచ్చేసి మనకి డెఫినేషన్లోనే ఉంది, మాస్ ఇంటూ యాక్సలరేషన్. చూడండి, ఫార్ములా వచ్చేసి ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. అయితే SI యూనిట్స్ వచ్చేసి
మీటర్స్. మాస్ అంటే చూడండి, ఫోర్స్కి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి మాస్ అంటే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, మనకి తెలిసిందే ఫార్ములా. అయితే మాస్ అంటే కేజీ, అలాగే యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్కి మనం పైన ఆల్రెడీ ఫార్ములా అనేది రాసాం. చూడండి, ఈ ఫార్ములా ఒకసారి కనుక క్లియర్గా మనం రాస్తే ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండి. ఇది మనకి ఎస్ఐ యూనిట్స్. అయితే ఈ ఎస్ఐ యూనిట్స్ని మనం డైమెన్షనల్ ఫార్ములా కింద మారుస్తే చూడండి, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే వీటికి మనం క్వాంటిటీస్ అనేది రాయాలి మార్చే ముందు. చూడండి, కేజీ అంటే ఇది ఫిజికల్ క్వాంటిటీ, మాస్ యొక్క ఫిజికల్ క్వాంటిటీ. మీటర్ అంటే లెంత్ యొక్క ఫిజికల్ క్వాంటిటీ. అలాగే సెకండ్ స్క్వేర్ అంటే టైం యొక్క ఫిజికల్ క్వాంటిటీ స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు వీటిని మనం కన్వర్ట్ చేస్తే మీటర్ అంటే కేజీ, మాస్ ఎల్ లెంత్, అలాగే టైంని టీతో ఇంటిమేట్ చేస్తాం కాబట్టి టీ డినామినేటర్లో నుంచి న్యూమినేటర్లోకి వచ్చేటప్పుడు దాని పవర్ -5 కాబట్టి MLT పవర్ -2. ఇదండి ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ అయిన ప్రెజర్ గురించి చూద్దాం. చూడండి, ఒకసారి ఈ ప్రెజర్ అనే దానికి డెఫినేషన్ అనేది చూద్దాం. చూడండి, ప్రెజర్ ఈజ్ ఏ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ సర్ఫేస్ ఆఫ్ ఏ బాడీ ఎయిదర్ పర్పెండిక్యులర్లీ ఆర్ ఇన్ ఎనీ అదర్ డైరెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ ఉందండి. చూడండి క్లియర్గా, ఈ బాడీ మీద ఏ డైరెక్షన్ నుంచి అయినా ఫోర్స్ అప్లై చేస్తే ఫోర్స్ అనేది అప్లై చేస్తే మనం అలా ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ బాడీ మీద ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయ్యింది. ఆ ఇంపాక్ట్నే మనం ఫోర్స్ అంటాం. చూడండి క్లియర్గా. చూడండి, ద ఫోర్స్ అప్లైడ్ on a body of surface perpendicularly or from any directions that created impact is called as ప్రెజర్. ఇదండి ప్రెజర్కి అంటే మన వాడుక భాషలో నేను క్లియర్గా మీకు అర్థం అవడం కోసమని ప్రెజర్ యొక్క డెఫినేషన్ ఇలా రాశాను. ఒకసారి కనుక ప్రెజర్ యొక్క డెఫినేషన్ అనేది క్లియర్గా చూస్తే, the force applied perpendicularly to the surface of object per unit area over which that force is distributed is known as pressure. ఒకసారి చూడండి, pressure is defined as a physical force exerted on an object. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ మీకు క్లియర్గా అర్థమవడం కోసమని నేను ఇలా మన వాడుక భాషలో ఎట్లా రాశాను. చూడండి, ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఆ ఆబ్జెక్ట్ మీద మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరెక్షన్స్ నుంచి మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తే ఆ ఫోర్స్ వల్ల ఆ బాడీ మీద క్రియేట్ అయ్యే ఇంపాక్ట్నే మనం ప్రెజర్ అంటాము. అయితే ఈ ప్రెజర్ యొక్క SI యూనిట్స్ వచ్చేసి, ఒకసారి చూడండి, మనం ప్రెజర్కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాద్దాము. మ్యాథమెటికల్లీ ప్రెజర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఒకసారి చూడండి రాస్తున్నాను. ప్రెజర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా.
ఫోర్స్ అప్లైడ్ పర్ యూనిట్ ఏరియా. అయితే ఫోర్స్ ఈక్వల్ టు ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా అయితే మనకి ఫోర్స్కి ఇందాకలా నేను ఎస్ఐ యూనిట్స్ అనేవి చెప్పాను. ఒకసారి చూడండి. ఫోర్స్కి ఫార్ములా ఏంటి మళ్ళీ చూడండి. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, అలాగే ఏరియాకి ఏరియా. అయితే మాస్ ఇంటూ యాక్సలరేషన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్, ఇది మనం బై ఏరియా. అయితే దీన్ని మనం డెరైవ్ చేయాలి. చూడండి, మాస్ అంటే ఇప్పుడు మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అలాగే ఏరియా వచ్చేసి మనకి మీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం ఈ డెరివేషన్ని డెరైవ్ చేస్తే చూడండి, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్, ఇదండి ఎక్స్ప్రెషను. అయితే వీటిని మనం డైమెన్షన్ ఫార్ములాలోకి రాయాలంటే వీటిని మనం ఏంటంటే డెరైవ్డ్ యూనిట్స్లో ఉన్నాయి. మనం వీటిని డెరైవ్డ్ క్వాంటిటీ కిందకి మార్చాలి. క్వాంటిటీస్ ఏంటండి చూడండి ఒకసారి. కేజీ అనేది దేని యొక్క క్వాంటిటీ అండి? మాస్ యొక్క క్వాంటిటీ ఎమ్. అలాగే మీటర్ పర్, ఇప్పుడు మీటర్ ఉంది, మీటర్ అనేది దేని యొక్క క్వాంటిటీ అండి? లెంత్ యొక్క క్వాంటిటీ ఎల్ డివైడెడ్ బై సెకండ్ స్క్వేరు. సెకండ్ అంటే దేని యొక్క క్వాంటిటీ అండి? టైం స్క్వేరు. ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న మీటర్ స్క్వేర్ని మనం పైకి తీసుకొద్దామండి. అప్పుడు ఏమైంది? ఇలా కాదండి, ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇట్లా కాదు, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా, దీన్ని డెరైవ్ చేద్దాము. ఇంకా ఇప్పుడు కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఈ డినామినేటర్లో ఉన్నది పైకి తీసుకొస్తే 1/, మీటర్ స్క్వేర్ అయ్యిద్ది. అప్పుడు ఈ మీటర్ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇంక మనకి రిమైనింగ్ ఉండేది కేజీ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ ఉండిద్ది. ఇప్పుడు వీటిని మనం క్వాంటిటీస్ కిందకి మారుద్దాం. కేజీ అనేది దేని యొక్క క్వాంటిటీ అండి? మాస్ యొక్క క్వాంటిటీ. అలాగే ఈ సెకండ్ అనేది టైం యొక్క క్వాంటిటీ. అలాగే మీటర్ అనేది లెంత్ యొక్క క్వాంటిటీ. ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్నాయి న్యూమినేటర్లోకి తీసుకొచ్చేస్తే మనకి ఏమొస్తుందండి? చూడండి, ఇప్పుడు మాస్ డినామినేటర్లో ఉన్న లెంత్ పైకి వచ్చేస్తే -1, అలాగే టీ కూడా డినామినేటర్ నుంచి న్యూమినేటర్లోకి వస్తుంది కాబట్టి T⁻². ఇదండి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి. వీటికి చూడండి, డైమెన్షనల్ ఫార్ములా, ప్రెజర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఇదండి, ప్రెజర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు మనం ఈ డిరైవ్డ్ క్వాంటిటీస్లో నెక్స్ట్ క్వాంటిటీ చూద్దాం. నేను ఒకసారి డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటున్నాను, ఒకసారి ఫిజికల్ క్వాంటిటీస్ అంటున్నానని మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. మనకి ఫిజికల్ క్వాంటిటీస్లో 2 రకాలు ఉన్నాయి. అవి ఫండమెంటల్ క్వాంటిటీసు, అలాగే డిరైవ్డ్ క్వాంటిటీసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్ అనేది నేను డిరైవ్డ్ క్వాంటిటీ అంటున్నాను, కానీ ఆ డిరైవ్డ్ క్వాంటిటీ అనేది మనకి ఫిజికల్ క్వాంటిటీయే అయ్యిద్ది. ఫిజికల్ క్వాంటిటీలో డిరైవ్డ్ క్వాంటిటీ ఒక భాగం. ఆ డిరైవ్డ్ క్వాంటిటీలో మనకి ప్రెజర్ అనేది ఒక డిరైవ్డ్ క్వాంటిటీ. సో ఇవన్నీ మనకి ఫిజికల్ క్వాంటిటీస్ కిందకే వస్తాయి. ఇంకా మిమ్మల్ని డీప్గా అడిగితే అప్పుడు మీరు ప్రెజర్ అనేది డిరైవ్డ్ క్వాంటిటీ అనాలి. సో అందుకని మీరు అర్థం చేసుకుంటారని ఒకసారి ఫిజికల్ క్వాంటిటీ అంటున్నాను, ఇంకోసారి డిరైవ్డ్ క్వాంటిటీ అంటున్నాను. ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీ లేదా అలాగే పొటెన్షియల్ ఎనర్జీ, ఈ 2 ఉండే ఒక టాపిక్ ఎనర్జీ అనే టాపిక్ గురించి మనం మాట్లాడదాం. ఒకసారి చూడండి. ఎనర్జీ ఇది కూడా ఒక డిరైవ్డ్ క్వాంటిటీ అండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే దగ్గరగా 1 అవర్ అవుతుంది క్లాస్ స్టార్ట్ అయ్యి. అయితే ఎనర్జీ ఈజ్ ఏ కెపాసిటీ టు డూ వర్క్. ఎనర్జీకి డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ కెపాసిటీ టు డూ వర్క్.
అయితే ఈ ఎనర్జీకి ఏమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫామ్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. చూడండి, ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉండిద్ది, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో ఉండిద్ది. అలాగే ఎనర్జీకి సంబంధించి కొన్ని లాస్ అనేవి ఉన్నాయి. వాటిలో ఒకటే ఇది లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ కెనాట్ బి can't be created or can't be destroyed. It can be transferred from one form to another form. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనే ఒక ఫిజికల్ కొన్ని ఫిజికల్ లాస్ ద్వారా మనకి ఈ ఎనర్జీ అనే దానికి ఒక డెఫినేషన్ అనేది కూడా చెప్పారు. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అని కూడా మనకి చెప్పారు. అయితే ఈ ఎనర్జీలో మనకి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, అలాగే కొన్ని రకాల ఫామ్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. అయితే వీటి గురించి మనం ముందు తెలుసుకుందాం. అయితే ఈ ఎనర్జీ గురించి మనం ఒకసారి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది చూడండి. అయితే ఒకసారి ఈ ఎనర్జీకి మనం కొన్ని ఫామ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. అవి ఏంటంటే ఒకసారి చూడండి. కైనెటిక్ ఎనర్జీ, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. అయితే ఈ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? అయితే ఈ కైనెటిక్ ఎనర్జీ అయినా, పొటెన్షియల్ ఎనర్జీ అయినా, లేదంటే మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనర్జీ ఆర్ వర్క్ వీటికి సంబంధించి డైమెన్షనల్ ఫార్ములా అనేది అడిగాడంటే చూడండి, ఈ ఎనర్జీ అనే దానికి డైమెన్షనల్ ఫార్ములా అనేది అడిగాడు అనుకోండి, ఎనర్జీ అనేది ఎప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో కానీ, పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో కానీ, లేదా ఇంకా కొన్ని ఇంకా ఏదైనా ఫామ్లో కానీ ఉంటే ఎనర్జీ అనేది, అప్పుడు మనం వాటికి డైమెన్షనల్ ఫార్ములా అనేది రాస్తాం. చూడండి, ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉంది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ అంటే మనం ఒకసారి డెఫినేషన్ అనేది చూద్దాం. చూడండి, ది ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ మోషన్. కైనెటిక్ ఎనర్జీ, ది ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ మోషన్. చూడండి, ఎనర్జీలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ గురించి చెప్తాను చూడండి. ద ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, ద ఎనర్జీ పొసెస్డ్ డ్యూ టు ఇట్స్ మోషన్. అలాగే మనం పొటెన్షియల్ ఎనర్జీ గురించి కూడా ఒకసారి డెఫినేషన్ అనేది చూద్దాం. చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ ఆర్ బై అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ పొజిషన్, పొజిషన్, ఆర్ due to gravitational force. ఒకసారి మనం ఈ కైనెటిక్ ఎనర్జీ అలాగే పొటెన్షియల్ ఎనర్జీ రెండింటి గురించి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనం వీటికి సంబంధించి డైమెన్షనల్ యూనిట్స్ అలాగే డైమెన్షనల్ ఫార్ములా అనేది కనిపెడదాం. చూడండి, ఒకసారి మనం కైనెటిక్ ఎనర్జీని ఉపయోగించి ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయడానికి ట్రై చేద్దాం. చూడండి, యాక్చువల్గా కైనెటిక్ ఎనర్జీకి సంబంధించి మనకి ఫార్ములా వచ్చేసి
హాఫ్ ఎంవి స్క్వేర్ అండి. చూడండి, హాఫ్ కే ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. హాఫ్ ఎంవి స్క్వేర్ చూడండి, హాఫ్ ఎంవి స్క్వేర్. ఎం అంటే ఎంవి స్క్వేర్. ఎం అంటే ఇందులో ఎం అంటే మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అలాగే వి అంటే వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. విఎల్ఓ ఒక నిమిషం అండి, వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అయితే ఇప్పుడు మనం ఈ కేఈకి ఫార్ములా అనేది తెలుసుకున్నాం. అలాగే పొటెన్షియల్ ఎనర్జీకి కూడా మనం ఫార్ములా అనేది తెలుసుకోవాలండి. పొటెన్షియల్ ఎనర్జీ అంటే చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకి డెఫినేషన్ వచ్చేసి ద ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ పొజిషన్ ఆర్ డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్. అయితే ఈ పొటెన్షియల్ ఎనర్జీకి మనకి ఫార్ములా వచ్చేసి ఎంజీహెచ్. ఎం అంటే మాసు, జీ అంటే గ్రావిటేషనల్ ఫోర్సు, అలాగే హైటు, హెచ్ అంటే హైటు. చూడండి, ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఫర్ సపోజ్ వాటర్ ట్యాంక్ అనేది ఉందండి. వాటర్ ట్యాంక్ అనేది ఒక హైయెస్ట్ ప్లేస్లో, అంటే కొంత హైట్లో వాటర్ ట్యాంక్ అనేది ఉంటుంది. అయితే ఆ వాటర్ ట్యాంక్ యొక్క మాసు, అలాగే దాని మీద అప్లై అయ్యే గ్రావిటేషనల్ ఫోర్సు, అలాగే ఆ వాటర్ ట్యాంక్ ఎంత హైట్లో ఉంది, ఈ 3 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మనం పొటెన్షియల్ ఎనర్జీ అనేది కనుక్కుంటాం. అలాగే కైనెటిక్ ఎనర్జీ కూడా మాస్ ఇంటూ వెలాసిటీ. మనం కైనెటిక్ ఎనర్జీలోనే డెఫినేషన్లోనే ఉంది చూడండి, ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ మోషన్ అని. అయితే ఇప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీ యూజ్ చేసి ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా అనేది రాద్దాం. చూడండి, ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములాలో ఈ హాఫ్ అనేది యాక్చువల్గా డైమెన్షనల్ ఫార్ములాస్ కనుక్కునేటప్పుడు ఇట్లాంటి హాఫ్స్ మనకి కాన్స్టెంట్స్ అండి, వీటిని మనం రికమెండ్ చేయం డైమెన్షనల్ ఫార్ములాస్ రాసేటప్పుడు. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏముందంటే డైమెన్షనల్ ఫార్ములాస్లో మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్. మాస్ అంటే మనకి యూనిట్స్ వచ్చేసి అదే మాస్కి మనకి క్వాంటిటీ కేజీ. అలాగే వెలాసిటీ అంటే మనం వెలాసిటీని యూనిట్స్లోకి మార్చాలి. వెలాసిటీ యొక్క ఫార్ములా వచ్చేసి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు మీటర్ పర్ సెకండ్స్. అయితే మనకి ఇక్కడ వెలాసిటీకి స్క్వేర్ ఇచ్చారు కాబట్టి మనం హోల్ స్క్వేర్ వేస్తాం. అయితే ఇప్పుడు మనం కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై సెకండ్ స్క్వేర్. ఇప్పుడు వీటిని మనం క్వాంటిటీస్ కిందకి మారుద్దాం. చూడండి, కేజీ అంటే మాస్ యొక్క క్వాంటిటీ, అలాగే మీటర్ స్క్వేర్ అంటే లెంత్ యొక్క క్వాంటిటీ, అలాగే సెకండ్ స్క్వేర్ అని ఉంది. సెకండ్ స్క్వేర్ అంటే మనకి టైం యొక్క క్వాంటిటీ. ఇప్పుడు వీటిని మనం ఈ డినామినేటర్లో ఉన్న టైంని మనం న్యూమరేటర్లోకి తీసుకొస్తే మాస్ ఇంటూ లెంత్ స్క్వేర్ ఇంటూ టైం స్క్వేర్, అది మైనస్లోకి వస్తుందండి. సో ఇది మనకి ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. చూడండి, ఎనర్జీ యొక్క అది కైనెటిక్ ఎనర్జీ అయినా పొటెన్షియల్ ఎనర్జీ అయినా ఏదైనా సరే వాటిని డిరైవ్ చేస్తే మనకు వచ్చే డైమెన్షనల్ ఫార్ములా మాస్ ఇంటూ లెంత్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ T⁻². ఇప్పుడు మనం ఫిజికల్ క్వాంటిటీస్లో ఇంకోటి పవర్, దాని గురించి ఒకసారి డెఫినేషను, అలాగే SI యూనిట్స్, అలాగే వాటి యొక్క డైమెన్షనల్ ఫార్ములా అనేది చూడండి. ఒకసారి మనం కనుక చూసుకుంటే పవర్ యొక్క డెఫినేషన్ చూడండి, ద రేట్ అట్ విచ్ వర్క్ ఈజ్ డన్ ఆర్ ద ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అని డెఫినేషన్ ఉందండి పవర్కి. ఇప్పుడు పవర్ యొక్క SI యూనిట్స్ కనుక చూసుకుంటే వాట్స్ అండి. అయితే మనం పవర్కి ఇప్పుడు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది రాద్దాం. చూడండి, పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం, పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ బై టైం. ఇట్లా మనకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది రాయొచ్చండి. ఇప్పుడు వర్క్ డన్కి మనకి ఇప్పుడు కనుక చూసుకుంటే వర్క్ డన్ ఈక్వల్ టు మనకి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అండి, అలాగే టైము బై టైము, ఇది ఫార్ములా. అయితే ఇప్పుడు మనం ఈ ఫోర్స్ని కనుక ఇంకొంచెం డెరైవ్ చేస్తే మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ డిస్టెన్స్ బై టైము. ఇప్పుడు
మనం ఈ యాక్సలరేషన్ గురించి డెరైవ్ చేస్తే మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే ఏంటంటే ఈ యాక్సలరేషన్ని మనం ఇంకొంచెం డెరైవ్ చేస్తే ఫార్ములా మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ డిస్టెన్స్ని మనం మీటర్స్లో కొలుస్తామండి బై టైంని సెకండ్స్లో వేస్తే ఇప్పుడు మనం దీన్ని డెరైవ్ చేస్తే మాస్కి మనకి యూనిట్స్ వచ్చేసి కేజీస్, అలాగే మీటర్స్ ఇంటూ మీటర్, ఇక్కడ మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై సెకండ్ స్క్వేరు, అలాగే ఈ డినామినేటర్లో ఉన్న సెకండ్స్ మనకి న్యూమరేటర్లోకి వస్తే సెకండ్ 1/సెకండ్స్ అయింది. ఇప్పుడు ఈ మూడింటిని మనం కనుక డెరైవ్ చేస్తే చూడండి ఒకసారి, ఈ మూడింటిని కనుక మనం డెరైవ్ చేస్తే కేజీ మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై సెకండ్స్ క్యూబ్ అయిందండి. ఇప్పుడు వీటిని మనం ఫిజికల్ క్వాంటిటీస్లోకి కన్వర్ట్ చేయాలండి. చూడండి, వీటిని మనం ఫిజికల్ క్వాంటిటీస్లో కన్వర్ట్ చేస్తే కేజీ అనేది మాస్ యొక్క క్వాంటిటీ, అలాగే మీటర్ స్క్వేర్ అనేది లెంత్ యొక్క క్వాంటిటీ, అలాగే సెకండ్స్ క్యూబ్ అనేది టైం యొక్క క్వాంటిటీ. ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి దాన్ని న్యూమినేటర్లోకి తీసుకొస్తే మనం -3 అయింది. ఇదండి పవర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఒకసారి క్లియర్గా చూడండి, ఇది పవర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని డెరైవ్ చేయాలంటే మనకి ముందుగా ఫార్ములాస్ అన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం మన బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్లో లాస్ట్ క్వాంటిటీ అయిన ఇంపల్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఒకసారి కనుక మనం చూసుకుంటే ఇంపల్స్ అనే దాన్ని జేతో ఇంటిమేట్ చేస్తారు. అయితే ఇంపల్స్ యొక్క డెఫినేషన్ కనుక చూసుకుంటే డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్స్ అప్లైడ్ అండ్ ద టైమ్ విచ్ ట్యాక్స్. ఒకసారి కనుక దీని SI యూనిట్స్ కనుక చూసుకుంటే కేజీ మీటర్ పర్ సెకండ్స్. అయితే ఒకసారి ఇంపల్స్ యొక్క మ్యాథమెటికల్ ఫామ్ కనుక చూసుకుంటే ఫోర్స్ ఇంటూ టైం. అయితే ఫోర్స్కి మనకి ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసండి. ఫోర్స్కి మనకి ఆల్రెడీ డైమెన్షనల్ ఫార్ములా అనేది తెలుసండి. mLT⁻². అలాగే ఇప్పుడు మనకి టైం అనేది ఉందండి. ఇప్పుడు T⁻²లో నుంచి టైం పోతే మనకి రిమైనింగ్ ఫోర్స్ యొక్క రిమైనింగ్ ఇంపల్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి mL అలాగే T⁻⁻1 అయిందండి. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్ గురించి, రిమైనింగ్ ఏమైతే ఉన్నాయో మనకి రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్ గురించి, అలాగే థర్మల్ క్వాంటిటీస్ గురించి, అలాగే బేసిక్ ఎలక్ట్రిక్ క్వాంటిటీస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ క్వాంటిటీస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందామండి. ఈ క్లాస్లో మనం బేసిక్ మెకానికల్ క్వాంటిటీస్ గురించి మాట్లాడుకున్నాం. అయితే నెక్స్ట్ క్లాస్లో రొటేషనల్ మెకానికల్ క్వాంటిటీస్, తర్వాత థర్మల్ క్వాంటిటీస్, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ క్వాంటిటీస్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా రైల్వే జాబ్స్ కానీ లేదా ఇంకా ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వమని చెప్పండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇక నుంచి మన ఛానల్లో డైలీ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు వాళ్ళకి మన ఛానల్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా వరకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.